2 రోజుల క్రితం దేశం మొత్తంలో సోషల్ మీడియాలో పెద్ద బవాల్ అయిపోయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవయ్ గారు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం, ఆ బ్రహ్మ గడిగిన పాదాన్నే అవమానిస్తాడు. ఎట్లా అంటే ఇవాళ జుడిషరీ, ఫేత్, సెక్యులరిజం ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్లో పడిపోయినాయి అని చెప్పి రాజకీయ నిపుణులు, విశ్లేషకారులు, న్యాయమూర్తులు, నిపుణులు వీళ్ళందరూ మాట్లాడతారు. రాకేష్ దలాల్ అని చెప్పి 7 ఫీట్లు ఎత్తైన భగవాన్ విష్ణుమూర్తి విగ్రహం ఏదైతుండనో మన జవారీ టెంపుల్, ఖజారావ్ మాన్యుమెంట్ మధ్యప్రదేశ్లో అది మొత్తం విధ్వంసమైంది. దాన్ని రెస్టోరేషన్ చేయాలి మళ్ళా అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేసిండు. ప్రే చేసి మీ భక్తితో ఆయన మెప్పించుకొని చేసుకోపోనన్నట్టు మాట్లాడిండు. గో అండ్ ప్రే, ఆస్ యువర్ డైటీ టు డూ హిమ్సెల్ఫ్ ఆర్ సంథింగ్ అని చెప్పి ఇట్లేదో మాట్లాడి, మేము జడ్జిలము, మాకు కులం మతాలు ఏముండే, మేము జడ్జిల రూపంలోనే మాట్లాడతాం కాబట్టి మా తీర్పులు అట్లనే ఉంటాయి అని చెప్పి చెప్తారు. కేస్ డిస్మిస్డ్, దిస్ కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంటే అయిపోయి. మీరు అట్లా కాకుండా డైటీని అడుగుండ్రి, పోండ్రి, పో ప్రేయర్ చేసుకొని ఇవన్నీ చేసుకోపో అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ అహంకారానికి ప్రతిరూపం కాదా నేను అడుగుతున్నా. అంటే మీకు ఇమ్యూనిటీ ఉన్నది ఏది పడితే అది మాట్లాడడానికి కాదు అని అనేదే ఇవాళ యావత్ హిందువుల మనోభావన.